జనగామ జిల్లాలో ఎలాంటి విద్యార్హతలు లేకుండా డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారి ఆట కట్టించారు అధికారులు. రాష్ట్ర వైద్య మండలి మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ డాక్టర్లను గుర్తించి కేసు నమోదు చేశారు. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో తనిఖీలు చేసి వారిపై కూడా కేసు నమోదు చేశారు. పేదల వైద్య అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బు వసూలు చేస్తూ వారిని మరింత అనారోగ్యం పాలు చేస్తున్నారని తెలిపారు అధికారులు. నకిలీ డాక్టర్ల దగ్గర మోసపోవద్దని, విద్యార్హతలు ఉన్న డాక్టర్లు లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు అధికారులు. కొంతమంది వైద్యులుగా పేరు చెప్పుకుంటూ ఎలాంటి అర్హత లేకుండా, క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ లేకుండా ప్రజలను వైద్యం చేస్తూ మేము వాళ్ళకి చేస్తున్న సమయంలో మేము వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ లేదు, డిగ్రీ లేదు, పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. ఒకరైతే ఎముకల ప్రథమ చికిత్సా కేంద్రం అని పెట్టుకోవడం జరిగింది. అసలు ఆయనకు సర్టిఫికేటే లేదు, అందులో ఎముకల స్పెషలిస్ట్ లాగా పెట్టుకోవడం జరిగింది. ఇంకొక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, అక్కడ పెథాలజిస్ట్ కూడా లేదు. ఆయన ఎప్పుడో ఉండే అని చెప్తున్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అలా ఇలా పేద ప్రజలకు వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళకి వైద్యం చేయడము, వాళ్ళకి రక్తపుత్ర పరీక్షలు చేయడము, అంటే ఆ రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ లోకల్ ఎక్కడైతే ఇక్కడ మనం తనిఖీలు చేస్తామో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ లోకల్ డిఎంహెచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఆధారాల ప్రకారం, మేము కలెక్ట్ చేసుకున్న ఆధారాల ప్రకారము వాళ్ళకి చాలా రకాల ఐపీసీ సెక్షన్ కింద వాళ్ళకి చర్యలు తీసుకోబడుతుంది. ఇక మీదనైనా ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి అందరూ ఎవరైతే ఇల్లీగల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ జనాల సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసము ఆలోచించి ఇప్పటికైనా వాళ్ళు